నా పేరు చింతమనేని రాజా రవికిరణ్ వర్మానండి. నేను ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు ఏలూరు డిస్ట్రిక్ట్ ఇంజనీర్స్ అసోసియేషన్కి జిల్లా ప్రెసిడెంట్గాను, అలాగే మన ఏపీజేఎస్ అమరావతిలో వైస్ చైర్మన్గా కూడా ఉండడం జరిగిందండి. ప్రధానంగా మేము ఏదైతే ప్రభుత్వం ఈ జీపీఎస్ విధానాన్ని ప్రభుత్వం దృష్టిలో లేకుండానే జీవో అయితే ఏదైతే పాస్ చేయడం జరిగిందో నూతన ప్రభుత్వంలో, దాన్ని ముందుగా అబెయన్స్లో పెట్టినందుకు మరి రాష్ట్ర ప్రభుత్వానికి మా తరపున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాం. అలాగే అతి త్వరలోనే ప్రభుత్వం ఈ జీపీఎస్ విధానాన్ని పూర్తిగా ఈ రద్దు చేయడమే కాకుండా ఈ సిపిఎస్ను కూడా పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఏదైతే దాన్ని అమలు చేయడానికి తగిన కమిటీలు వేసి దాన్ని ఒక నియమ నిబంధనలతో ఏదైతే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించినట్టయితే మా అందరికీ కూడా ఉద్యోగులందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ప్రధానంగా ఈ సిపిఎస్ విధానంలో ఏమవుతుందంటే మా డబ్బుల్ని ఏదైతే మేము దాచుకుంటున్నామో నెల నెల కూడా ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం మ్యూచువల్ ఫండ్స్ 3 రకాల మ్యూచువల్ ఫండ్స్లో పెడుతుందండి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, అలాగే యూటీఐ మ్యూచువల్ ఫండ్, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్, ఈ 3 రకాల మ్యూచువల్ ఫండ్లో పెట్టి మార్కెట్లో వచ్చేటటువంటి లాభ నష్టాల మీద ఆధారపడి మేము రిటైర్ అయిన తర్వాత ఆ లాభ నష్టాలను బేరీజ్ వేసుకుని దాని మీద వచ్చే ఎక్కువ మొత్తాన్నే మాకు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మార్కెట్లో రేపు ఏదైనా నష్టం జరిగినట్లయితే మీరు చూసారు లాస్ట్ ఇయర్, అలాగే ఎల్ఐసి షేర్ ఏ విధంగా పూర్తిగా నష్టపోయిందో, ఎల్ఐసి షేర్ పూర్తిగా తగ్గిందో ఆ నష్టాన్ని కూడా మేమే భరించాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఇదివరకు పాత పెన్షన్ విధానంలో ఏదైతే ఉందో ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి అతని నెల జీతంలో ఆఖరి నెల జీతంలో అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది పే అంటే 50% పెన్షన్ రూపంలో రావడమే కాకుండా ఆ తర్వాత వచ్చేటటువంటి పిఆర్సీలు, అలాగే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్లు, అలాగే ఏదైతే మనకి మార్కెట్ ఏదైతే ఇన్ఫ్లేషన్ని తట్టుకునే విధంగా మనకు పూర్తి రక్షణగా ఉండేదండి. ఒక గౌరవప్రదమైన జీవితం గడపడానికి రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగి అనేవాళ్ళు సమాజంలో బతకడానికి అవకాశం ఉండేది. మరి ఇంత లోపభూయిష్టమైనటువంటి జీపీఎస్ ఈ గ్యారంటీడ్ పెన్షన్ సిస్టమ్ని ఉద్యోగస్తులందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకించారు పాత ప్రభుత్వంలో. అందుకే తగిన మూల్యం చెల్లించుకున్నారు. అలాగే నూతన ప్రభుత్వానికి తెలియకుండానే జీవో జారైనప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి గారు అబెయన్స్లో పెట్టి మా అందరికీ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేసేలాగా వారి నిర్ణయం తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు. మరి అతి త్వరలోనే మరి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన విధంగా ఈ సిపిఎస్ విధానం మీద ఒక కమిటీ వేసి దాన్ని పూర్తిగా తీసివేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించినట్లయితే మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుందండి. ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో ఆశలు పెట్టుకున్నారు నూతన ప్రభుత్వం మీద. ఈ విధమైనటువంటి ఈ సిపిఎస్ విధానంలో ఏదైనా ఉద్యోగి ఒక 10 సంవత్సరాల కాలపరిమితిలో అర్ధాంతరంగా మరణించినట్లయితే ఆ జీవిత ఉద్యోగి కుటుంబం అనేది రోడ్డున పడే పరిస్థితి ఉందండి. కనీసం ఇప్పుడున్నటువంటి సిపిఎస్ విధానంలో ఏదైతే ఉందో కనీసం హాఫ్ ఆఫ్ ది పే అనేది కూడా వారికి పెన్షన్ రూపంలో రావడం లేదు. సపోజ్ ఒక 50,000 రూపాయలు జీతం తీసుకున్నట్లయితే ఉద్యోగి అతను అర్ధాంతరంగా చనిపోయినట్లయితే ఆ రోజు ఉన్నటువంటి అతనికి 50,000 రూపాయల జీతంలో కేవలం 10,000, 12,000 కుటుంబానికి వచ్చే విధంగా ఉంది. ఒక్కొక్కసారి అయితే ప్రజలు తీసుకునేటువంటి సామాజిక పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాటికన్నా తక్కువ అమౌంట్ మరి ఆ ఉద్యోగి కుటుంబం అనేది పెన్షన్ రూపంలో అందుకోవడం జరుగుతుంది ఈ సిపిఎస్ విధానంలో. కాబట్టి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం అతి త్వరలోనే ఈ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేలాగా తగు చర్యలు తీసుకున్నట్లయితే మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుందండి. నా పేరు ఆర్ వీరబాబు. నేను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఏపీపీఆర్ ఇంజనీర్స్ అసోసియేషన్లో జనరల్ సెక్రటరీగా ఉన్న ఏలూరు జిల్లాకి, అదేవిధంగా ఏపీజేఎస్ అమరావతి దానిలో కూడా కో చైర్మన్గా వర్క్ చేస్తున్నానండి. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేగవంతంగా అన్ని విషయాల మీద వాళ్ళు రివ్యూలు చేయడము, సమస్యలు తెలుసుకోవడం అన్నీ చేస్తున్నారు. అదేవిధంగా పాత గవర్నమెంట్లో తీసుకొచ్చి ఏదైతే జీపీఎస్ చట్టం ఉందో ఆ జీపీఎస్ చట్టాన్ని అప్పుడు అందరూ ఉద్యోగులు వ్యతిరేకించినప్పటికీ ఆ గవర్నమెంట్ ముందుకెళ్ళి దాన్ని ఒక జీవోగా ఇచ్చి ఎంప్లాయీస్ అందరినీ ఇబ్బంది పెట్టే పని చేశారండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ గెజెట్ దాన్ని ప్రచురించడాన్ని ఆపేయించినందుకు మేము అందరం ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే ఆ ఒక్క డిసిషన్ వల్ల ఎన్నో కుటుంబాలు రేపొద్దున ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఎందుకంటే మనం ఇప్పుడు వస్తున్న రిక్రూట్మెంట్ 2004 తర్వాత వచ్చిన అందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా సిపిఎస్ దానిలోకి వస్తారండి. సిపిఎస్ఏ అరాచకంగా ఉంది. దానిలో ఉన్న కండిషన్లు కానీ ఏదైతే ఓపీఎస్ ఇస్తున్న ప్రొటెక్షన్ని గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఇవ్వలేకపోతున్నారో దాన్ని మార్చి మళ్ళీ ఓపీఎస్కి ఇవ్వమని అన్నప్పుడు జీపీఎస్ తీసుకొచ్చి ఇంకా దానిలో అన్యాయమైన క్లాజెస్ చేర్చడం అయింది. ఇప్పుడు ఏదైతే ఎంప్లాయీస్ అందరూ వారు కోరుకుంటున్నారో, ఏదైతే వాళ్ళు చేసే 30-35 ఏళ్ళ చేసిన సర్వీస్కి ఓపీఎస్ అనేది ఒక అండగా ఉంటుంది. వారు చనిపోయిన తర్వాత కూడా ఫ్యామిలీ పెన్షన్ విధానం అందులో ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి కూడా తోడుగా ఉంటుంది. మనిషి లేనప్పుడు ఒక ఇన్సూరెన్స్ లాగా ఏదైతే ఎంప్లాయ్కి ఉన్న కట్టుదిట్టమైన రూల్స్ మధ్యలో ఆయన
ఫుల్ సర్వీస్ అంతా కూడా జాబ్కే వర్తిస్తారో ఈ ఓపీఎస్ అనేది ఒక గ్యారంటీగా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కోరుకునే అన్ని రకాల డిమాండ్లో న్యాయమైనది అత్యంత ముఖ్యమైనది ఓపీఎస్గా పరిగణించి ఏదైతే ఈ ప్రభుత్వం వారు చెప్పి ఉన్నారో దాని గురించి దానికి న్యాయం చేస్తాం ఉద్యోగులందరికీ అని చెప్పని ఆ విషయాన్ని త్వరితగతిన రివ్యూలో తెలుసుకుని ఎంప్లాయీస్తో కూడా సంప్రదించి అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకుని దయచేసి ఈ గవర్నమెంట్ వేగవంతంగా దాన్ని సాల్వ్ చేస్తుందని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. వెల్బంటి శ్రీనివాసరావు. మన దేశంలో 2003 సెప్టెంబర్ 1కి ముందు పాత పెన్షన్ విధానం అనేది ఉండేది. ఓపీఎస్ అనే దాన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్గా భావించేవాళ్ళు. అయితే 2004 సెప్టెంబర్ 1న అప్పటి గౌరవనీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కొత్త సిపిఎస్ విధానం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పేరుతో కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి ఉద్యోగి నెల నెల తన యొక్క జీతం నుంచి 10% ప్రభుత్వం మినహాయించుకుని ఆ 10%కి మ్యాచింగ్గా ఇంకో 10% యాడ్ చేసి చివరిలో రిటైర్ అయినప్పుడు చివరిలో ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది ప్రస్తుతం. అయితే దీంట్లో భద్రత అనేది కనీసం పెన్షన్కి సంబంధించినటువంటి భద్రత అనేది ఏమాత్రం లేదు. అయితే గత 10-12 సంవత్సరాలుగా జరిగినటువంటి ఆందోళన దృష్ట్యా గత ప్రభుత్వం ఏం చేసిందంటే సిపిఎస్ రద్దు చేయకుండానే జీపీఎస్ పేరుతో కొత్త స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆ స్కీమ్కి సంబంధించి ఈ నెల 12వ తారీఖున ఒక జీవో అనేది, ఒక గెజిట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ గెజిట్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అబెన్స్లో పెట్టారు, తాత్కాలికంగా నిలుపుదల చేశారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఈ జీపీఎస్లో ఏమవుతుందంటే ఉద్యోగి దగ్గర నుంచి కట్ చేయాల్సినటువంటి వాటా మాత్రం ఖచ్చితంగా నెల నెలా కట్ చేయడం జరుగుతుంది. అయితే పాత పెన్షన్ విధానంలో ఈ 10% కట్ చేయడం అనేటువంటి విధానం లేదు. ఉద్యోగి దగ్గర నుంచి ఎటువంటి వాటా తీసుకోకుండానే ఆ రిటైర్ అయినప్పుడు ఏదైతే బేసిక్ ఉందో బేసిక్లోంచి 50% పెన్షన్గా ఇవ్వడం అనేది ఆ స్కీమ్లో ఉంది. అయితే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి జీపీఎస్లో ఉద్యోగి దగ్గర నుంచి వాటా మినహాయించడం అనేది లేకుండా ఉద్యోగి వాటా చెల్లిస్తూనే చివరిలో మళ్ళీ ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాల మేరకు ఎటువంటి డిఏలు లేకుండా, ఎటువంటి క్వాంటమ్ పెన్షన్ లేకుండా ఒక పెన్షన్ ఇస్తామని, గ్యారంటీ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది ఉద్యోగులకి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ఇది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే 2004 సెప్టెంబర్ 1కి ముందున్నటువంటి పాత పెన్షన్ పథకం ఉందో ఆ పథకాన్నే తిరిగి తీసుకురావాలని ఉద్యోగులు యావత్తు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ జీపీఎస్ అనేటువంటి స్కీమ్ ఉద్యోగులకి ఏమాత్రం క్షేమదాయం కాదు. అది ఏ విధంగా లాభసాటి అనేటువంటిది కాదు. పైగా అది ఆ పాత పెన్షన్ విధానంతో దీనికి ఏ విధమైనటువంటి పోలికలు లేవు. ఎందుకంటే పాత పెన్షన్ విధానంలో దాంట్లో ఒక డిఏ 6 మంత్స్కి ఒకసారి ఇచ్చేటువంటి డిఏలు దాంట్లో కలిస్తే అదేవిధంగా దాంట్లో ఒక రకమైనటువంటి భద్రత ఉండేది. దీంట్లో ఏ విధమైనటువంటి భద్రత లేకుండా, ఒక స్పష్టమైనటువంటి జీవో లేకుండా, స్పష్టమైనటువంటి విధానం లేకుండా జీపీఎస్ని గత ప్రభుత్వం తీసుకొస్తే దాని ఉద్యోగులందరూ ఒకసారిగా వ్యతిరేకించడంతో దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ జీవోని తీసుకొచ్చి గెజిట్లో ప్రకటించడం అనేది ఆక్షేపణీయం. దాని మీద ఉద్యోగ సంఘాల నుంచి ఏపీ సిపిఎస్ఏ నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని అబెన్స్లో పెట్టింది. అదేవిధంగా అసెంబ్లీ తీర్మానం ఏదైతే జీపీఎస్కి అనుకూలంగా చేశారో దాన్ని, అలాగే ఇప్పుడున్నటువంటి గెజిట్ని పూర్తిగా రద్దు చేయాలని, అదేవిధంగా 2004 సెప్టెంబర్ 1కి ముందున్నటువంటి ఏదైతే పాత పెన్షన్ పథకం ఉందో దాన్ని మాత్రమే మాకు ఆమోదయోగ్యమని, దాన్ని మాత్రమే ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు దండబేని రాధాకృష్ణ అండి. జడ్పిహెచ్ఎస్ కోవల్లో పనిచేస్తున్నాను. పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయకుండా గత ప్రభుత్వం సిపిఎస్ని మార్చి జీపీఎస్గా చేయడం జరిగింది. గజెట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ గజెట్ అనేది కొత్తగా వచ్చిన ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. దీనికి మా తరపున కొత్త ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాము. కేవలం రద్దు చేయడమే కాకుండా సిపిఎస్, జీపీఎస్ కాకుండా ఓపీఎస్ని పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. నా పేరు షణ్ముఖం. నేను ఇక్కడ వీరమ్మకుంట ఉన్నలో వ్యాయామ ఉపాధ్యాయులుగా నేను వృత్తి విధులు నిర్వహిస్తున్నాను. అయితే విషయం ఏంటంటే నిన్నటి రోజున సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి వాగ్దానాలు, అంతకుముందు జరిగిన వాగ్దానాలకి రెండిట్లకి కోయిన్సైడ్గా కలవటం లేదు. ఎలాగంటే సిపిఎస్ అనే విధానాన్ని, జీపీఎస్ అనే విధానాన్ని, ఓపీఎస్ అనే విధానాన్ని ఇలాగా 3 విధాలు తీసుకొచ్చి సిపిఎస్ చేస్తాము, దాన్ని రద్దు చేస్తాము అని కొన్ని సమావేశాల్లో నాయకులు, అగ్రనాయకులు అయినటువంటి రాష్ట్ర నాయకులు చెప్పడం జరిగింది. దానికి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మేము దాన్ని ప్రయత్నిస్తాం అని అన్నారే. మేము పాత విధానాన్నే ఇస్తే ఉద్యోగస్తులందరూ కూడా చక్కగా సమపాలనలో వారి విధులు
వాళ్ళు న్యాయం చేసుకునేటట్టుగా వాళ్ళు నడుచుకుంటారని నా వేదన. అలాగే టెక్కర్ కమిషన్ వచ్చినటువంటి అక్కడ ఏం జరిగింది, పాత విధానాన్ని కొత్త విధానాన్ని పాత విధానాన్ని పెట్టి మళ్ళీ దాన్ని ఆ విధానాన్నే తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు కరెక్టో ఒకటైతే చెప్తున్నాను, మొన్న వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాలన్నీ కూడా ఏమని అన్నాయంటే, మేము తప్పనిసరిగా 1 సంవత్సరం గ్యాప్ తీసుకొని సంవత్సరంలో మేము ఈ యొక్క విధానాన్ని రద్దు చేయడానికి మేము ప్రయత్నిస్తాం అని ఉద్యోగస్తులకి వాగ్దానం చేయడం జరిగింది గౌరవ జనసేన అధ్యక్షుల వారు. మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మాకు పాత విధానమే మరి ముఖ్యంగా మీరు తీసుకురావాలని ప్రభుత్వాలు మేము కోరుకుంటున్నాం. జీపీఎస్ చట్టం గెజిట్ నోటిఫికేషన్ను కూటమి ప్రభుత్వం నిలుపుదల చేయడంపై పలు ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను బెదిరించి అక్రమ మార్గంలో తీసుకువచ్చిన జీపీఎస్ చట్టాన్ని గెజిట్ నోటిఫికేషన్ చేసి ఉద్యోగులను మోసగించాలని చూసిందని వారు ఆరోపించారు. అయితే ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం జీపీఎస్ చట్టం గెజిట్ నోటిఫికేషన్ను నిలుపుదల చేయడం ఉద్యోగ వర్గానికి ఉపశమనంగా ఉందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. న్యూ పెన్షన్ స్కీమ్ విధానాన్ని తీసుకొచ్చిన యూపీఏ ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ప్రవేశపెట్టింది. 2004 సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఉద్యోగులు ఎవరైతే వారి ఉద్యోగాల్లో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ సిపిఎస్ అనే సిస్టమ్ వర్తిస్తుంది. సిపిఎస్ అనేది కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్. అక్కడ 10% ఎంప్లాయీ ద్వారా 10% ఎంప్లాయర్ ద్వారా వచ్చిన కంట్రిబ్యూటరీ అమౌంట్ని తీసుకువెళ్ళి నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ ఎన్ఎస్డిఎల్ ద్వారా వారికి ప్రాన్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ న్యూ పెన్షన్ స్కీమ్ని రద్దు చేయాలని చెప్పి 2 దశాబ్దాల కాలంగా ఉద్యోగులు ఏపీ ఎన్జిఓస్ పక్షాన అలాగే ఉపాధ్యాయులు ఏపీ జేఏసీ పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే గత ప్రభుత్వంలో మరి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసిన సుదీర్ఘ పాదయాత్రలో సిపిఎస్ ఉద్యోగులు వెళ్ళి అడిగినప్పుడు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఆయనకి ఇచ్చిన పదవీ కాలంలో 5 సంవత్సరాల్లో సిపిఎస్ రద్దు చేయకపోగా దాని స్థానంలో గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని ఒక స్కీమ్ని తీసుకొచ్చి ఇది పాత పెన్షన్ విధానానికి దగ్గరగా ఉంటుందని చెప్పి ఉద్యోగులకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మీరు అసలు సిపిఎస్ఏ రద్దు చేసి మాకు ఓపీఎస్ కావాలి మేము అడిగినప్పుడు మీరు జీపీఎస్ ఎందుకు తీసుకొచ్చారని చెప్పి కూడా ఉద్యోగ సంఘాలుగా మేము ముఖ్యమంత్రి గారిని వారి యొక్క మంత్రివర్గాన్ని ఉపసంఘాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు మరి దాన్ని దాటవేసి ఈ జీపీఎస్ కూడా మీకు మరి సరిసమానంగా ఉంటుందని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అయితే మేము దీన్ని ఉద్యోగ సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకించాం. మరి ఆనాడు జీపీఎస్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పిన తర్వాత మరి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత కూడా గెజిట్ నోటిఫికేషన్ని మరి ఎస్ఎస్ రావత్ ఫైనాన్స్ సెక్రటరీ ఆయన సంతకంతో మొన్న రిలీజ్ చేయడం జరిగింది ఒక జీవోని. దాన్ని ఉద్యోగ సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆ వ్యతిరేకతని మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు దాన్ని గ్రహించి వెంటనే దాన్ని అబేయన్స్లో పెట్టమని చెప్పడం కూడా జరిగింది. ఇది మేము ఉద్యోగ సంఘాలుగా మేమైతే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయమనే కోరుతా ఉన్నాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఓపీఎస్ అంటే పాత పెన్షన్ స్కీమ్ని మనం పునరుద్ధరణ చేస్తే ఉద్యోగులకి ఉపాధ్యాయులకి అందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పిస్తుంది. కంట్రిబ్యూటరీ పెన్షన్ అనేది పోతుంది కాబట్టి దానివల్ల ఉద్యోగులందరికీ మేలు జరుగుతుందని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అయితే మరి దీనికి సుప్రీంకోర్టు కూడా గతంలో ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వడం అనేది వాళ్ళ హక్కు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మీరు పునరుద్ధరించమని చెప్పే మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మరి మొన్న ఎన్నికల ప్రచారంలో ఆయన కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనికి ఓపీఎస్కి మరి దానికి సరిపడా విధంగా మేము దాని ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఉద్యోగ సంఘాలుగా ఉద్యోగులుగా మేము కూడా కోరుకునేది ఒకటే, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించండి. దీనివల్ల ఎవరికి కూడా ఉపయోగం ఉండదు. సిపిఎస్ విధానం వలన ఎప్పుడో రిటైర్ అయిన తర్వాత లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు వస్తాయని చెప్పి మరి ప్రభుత్వం మాకు గతంలో చెప్పడం జరిగింది. దీన్ని అయితే ఎవరో కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి మేమందరం కోరుకునేది ఒకటే,
సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి, జీపీఎస్ విధానాన్ని కూడా రద్దు చేయాలి. జీపీఎస్ కెప్టెన్ అబైన్స్లో పెట్టారు, జీపీఎస్ ఆ జీవోని కూడా రద్దు చేసి ఓపీఎస్నే తీసుకొస్తే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏదైతే కోరుకున్నారో ఈ ప్రభుత్వం రావడానికి కూడా ఎంతైతే సహకరించారో ఆ సిపిఎస్ ఉద్యోగులు అందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి జీపీఎస్ని రద్దు చేసినందుకు కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వారి మంత్రివర్గానికి కూడా మేము ఏపీ ఎన్జీఓస్ పక్షాన, ఏపీ జేఏసీ పక్షాన మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు నెరుసు రామారావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్జిఓ సంఘ కార్యదర్శి. నిన్న 12వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది గత ప్రభుత్వ తొత్తులుగా ఉన్న ఉద్యోగులు దురుద్దేశపూర్వకంగా తీసుకొచ్చిన జీపీఎస్ విధానాన్ని అబైన్స్లో పెట్టినందుకు ముఖ్యంగా ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు మంత్రివర్యులు లోకేష్ గారికి ఏపీ ఎన్జిఓ సంఘ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ఉద్యోగులు ఓపీఎస్ఏ ఎందుకు కోరుకుంటున్నారు, సిపిఎస్ కానీ జీపీఎస్ కానీ ఎందుకు వద్దు అనుకుంటున్నారు? కారణం అందరికీ తెలిసిందే. ఉద్యోగం అంటే ఎవరు? వేతన జీవి. కేవలం తనకొచ్చే జీతంతోనే బ్రతికే ఒక సాధారణమైన వ్యక్తి. డిగ్రీలు చదువుకుని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని, సర్వీస్ కమిషన్ రాసి ప్రజాసేవ చేయాలి, ప్రభుత్వ ఉద్యోగంగా ఉంటే కనుక ప్రజలకు మరింత సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉద్యోగంలోకి వచ్చి ప్రభుత్వం ఇచ్చే జీతంతో బ్రతికే ఉద్యోగులు ఈ రోజున వాళ్ళ జీవితకాలం 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉద్యోగం పనిచేసినా వాళ్ళు కేవలం వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోగలరు, లేదా పిల్లలు చదివించుకోగలరు, పెళ్ళిళ్ళు చేయగలరు. మరి ఆ తర్వాత వాళ్ళకేం ఆస్తులు ఉండవు, అంతస్తులు ఏం సంపాదించలేరు. వాళ్ళు కేవలం ఉద్యోగంతో వాళ్ళ జీవితం గడుపుతూ తర్వాత రిటైర్ అయిన తర్వాత వాళ్ళు తినడానికి ఇంత తిండి వేసుకుంటాక మందుల కోసమే వాళ్ళు అడిగేది ఓపీఎస్. అంతే తప్ప ఆ ఓపీఎస్తో ఆ రోజు మళ్ళీ ఒక కొత్త మేడ కట్టడానికి కాదు, కొత్త ఇల్లు కట్టడానికి కాదు. ప్రభుత్వం అర్థం చేసుకుని వెంటనే తక్షణం స్పందించి సిపిఎస్ని రద్దు చేయాలి. గత ప్రభుత్వం కుట్రపూరితంగా తీసుకొచ్చిన అసలు జీపీఎస్ విధానాన్నే అసలు మాట్లాడకూడదు. కేవలం ఉద్యోగులకు కావాల్సింది ఓపీఎస్ మాత్రమే. ఆ ఓపీఎస్ ఉండటం వల్లే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళు బ్రతికినంత కాలం తిరిగినా తిరగకపోయినా మంచం మీద రెస్ట్ తీసుకుంటున్నా సరే ఆ ఒక పెన్షన్ వస్తే కనుక వాళ్ళకి మందులు కానీ వాళ్ళ వెనక ఆధారపడ్డ వాళ్ళు